నిస్సహాయ పరిస్థితిలో ఉన్నావా? నాకు సహాయం చేయడానికి ఎవ్వరు లేరని బాధపడుతున్నావా? ఆ సమయంలో దేవుని వైపు చూడు. నీవు దేవుని వైపు చూస్తే ఆయన ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా నీకు సమయోచితమైనటువంటి సహాయాన్ని పంపించడానికి కృప చూపుతున్నాడు. ఒంటరితనముతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఒంటరితనం 2 రకాలు. ఒకటి, ఎవ్వరు లేక కుటుంబం అంతా విడిచిపెట్టి కుటుంబీకులందరూ విడనాడినప్పుడు అనాథగా ఉండి ఒంటరితనం అనుభవించడం. ఇది ఒక రకమైనటువంటి బాధ. రెండవది, అందరూ ఉంటారు కానీ మనసు విప్పి బాధను చెప్పుకుంటే ఎవ్వరూ మాట్లాడరు. ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది. ఆదరించేటువంటి వారు ఎవ్వరుండరు. ఇది చాలా భయంకరమైనటువంటి వేదన. నీవు ఒంటరితనంలో ఉన్నావా? ఒంటరి వ్యక్తిగా, విడువబడిన వ్యక్తిగా, తృణీకరింపబడిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడు తన సహాయాన్ని అందించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన సహాయం కోసమై ఎదురు చూడు.